మా పద్మ నిరుద్యోగి ఎప్పుడు ఏదో ఒకటి మోపేసుకుంటారు. ఇవాళ ఏం చేస్తారో నేను చెప్పాను కానీ మీరే చూడుర్రి. కొలువ ఎక్కడ రా నాయన, ఇంకా చదువుతూనే ఉన్నాం. అగో ఈడనే ఉన్నాడు కదా, ఇట్లనే చెట్లు పుట్టాలేమనే తిరుగుతావా? ఏం చేయమంట మరి? ఉత్తర తిరుక్కుంటే సచివాలయంలో తిరుక్కుంటే మంత్రులతో సంతకాలు పెట్టించుకుంటా అమ్మంట అయ్యింది. ఈ హెచ్చరికలకైతే ఏం తక్కువ లేదు. సర్కార్ కొలు చేయకుండా ఎట్లుండ బుద్ధి అవుతుంది? సర్కార్ కొలువా? నీనా నువ్వు కాకపోతే కొండ మీద కోతచ్చి కొలువు చేస్తుందా? నాయన నీ చదువు కోసమే అంత ఆస్తి అంత అమ్మి నీకే పెట్టిడు. అయ్యో మా అన్న ఒక్కడే చదువుకుంటూ కాందాన సర్కార్ కొలువు చేస్తాడో అని మురిచినాం. ఈ సర్కార్ కొలువు ఎక్కడిది? ఏం కథ? నేను ఆ కొలువుతో వదిలేసి తిరుగుతున్నా ఏంది? కేటీఆర్ సార్ లచ్చన్నర కొలువులు వేసిండంట కదా, లచ్చన్నర కొలువులు ఏం చేసినావు? ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది? ఎవరు రాసిర్రు? ఎవరు దరఖాస్తు పెట్టుకుర్రు? ఎవరు కొలువులు వచ్చినాయి? అంటే సర్కార్ నోటిఫికేషన్ వేసిన సోయి కూడా లేదా? హిందీ తిట్లు తిరుగుతున్నావు పొల్ల. తెలంగాణ వచ్చిన కలిసి ఒక్క గ్రూప్ 2 పోస్ట్ వేయలేదు తెలుసా? గ్రూప్ 2 వేయలే, గ్రూప్ 1 వేయలే, గ్రూప్ 3 కూడా వేయలే. నీకు చదవ శాతగాక సర్కార్ని బదలాం చేస్తావు. అసలు చదివినవా నువ్వు? సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేసిన కదా, నాకే సర్కార్ కొలువు దిక్కులేదు. నిన్న నెట్ ఎగ్జామ్ కూడా రాసిన PhD ఎంట్రన్స్ కోసం తెలుసా నీకు? అబ్బో డిగ్రీలు పీజీలు చేసి సర్కార్ కొలువు పట్టినవని ఇక PhD చేస్తావు నీ ముఖానికి. ప్రొఫెసర్ కొలువని వస్తుందని చెప్పేసి PhD చేస్తాం క్యాంపస్ లో, కానీ చివరికి ఏమైతుంది? PhD అయ్యేలోపు ముసలి బయటకు వస్తాం, ఏజ్ అయిపోతుంది. సర్కార్ కొలువు లేదు. అట్లున్న తెలంగాణ పరిస్థితి. ఆహా, ఇప్పుడు మున్సిపల్ మంత్రి అబద్ధం చెప్తున్నాడా? లక్షన్నర కొలువులు వేయకున్నా వేసినాము అని చెప్తున్నాడా? కనీసం టీచర్ కొలువు వస్తుందని BEd కూడా చేసిన, ఆ DS కూడా ఎత్తలేదు. మరి నేనేం చేయాలా? నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. సర్కార్ వేసిన కొలువులల్లా కొలువు పట్టుకునే ఇంటికి రా. సార్ ఏం సార్ వీళ్ళని మాకు లచ్చ కొలువులకే దిక్కులేదంటే లచ్చన్నర కొలువులు వేసిరని చెప్పినట్ట. మాకు ఏడుకెళ్ళి దేవాలి సార్ లేని కొలువులు? నేను అవు గాని అసలు సెంట్రల్ యూనివర్సిటీలో చదివినవా? అసలు సంగతి నీకు తెలియదు. ఇప్పుడు MLC ఎలక్షన్లు వస్తేనే దానికోసం ఈ కథ అంతా నీకు తెలుసా? అయినా కూడా దీనికి ఓట్లకి సంబంధం ఏంటిది? ఓ చెల్లి అట్లా కాదు, ఇవి గ్రాడ్యుయేట్ MLC ఎలక్షన్ లో అంటారు. అంటే డిగ్రీ చదివిన వాళ్ళే ఈ ఓట్లు వేయాలి. అంటే ఇప్పుడు కొలువులు లేవు కదా, వేయలేదు కదా, అంటే స్టూడెంట్స్ ఓట్లు వేయరేమో అని చెప్పేసి మంత్రి సార్కి అట్లా అన్నాడేమో. నువ్వేమో నన్ను పొట్టు తిడుతున్నావు. ఏ లచ్చన్నర కొలువులు వేసిన మంత్రి సార్కి మర్యాద ఇచ్చి మాట్లాడు. ఓ చెల్లె, లచ్చన్నర కొలువులు మంత్రి సార్ వేసిందని చూపిస్తే నేను చదివిన బుక్కులు మొత్తం నెత్తిన పెట్టుకొని తిరుగుతా తెలంగాణ అంతటా. తిరుగుపో, అంతటా తిరుగుపో. కేటీఆర్ సార్ ఎంబటే తిరుగు, కొలువన్న వస్తుంది, అప్పుడే ఇంటికి రా. మీకు దండం పెడతారు సార్, ఇంకోసారి ఈ మాటలు చెప్పకండి సార్. నువ్వు ఇవన్నీ మాటలు నాకు చెప్పకు. కేటీఆర్ సార్ అడిగి కొలువు పట్టుకునే ఇంటికి రా, లేకుంటే ఇంటికి రాకు, నీ మోకం చూపియకు. నడు.